హలో అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్. జనతా దర్బార్ ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని టెంపుల్ సిటీ తిరుపతికి వచ్చింది. తిరుపతి మాస్టర్ ప్లాన్ వైసీపీకి మాస్టర్ క్లాస్ విన్నిస్తుందా? కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు వైసీపీ గెలుపుకి బాటలవుతాయా, లేక పొత్తు విచ్చి జనసేన పంట పండబోతోందా? జనతా దర్బార్ ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను. తిరుపతి అసెంబ్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,98,000 మంది. చాలా పెద్ద కాన్స్టిట్యువెన్సీ. కానీ నిజానికి ఎప్పుడు కూడా ఇక్కడ 50, 55, 60% మించి టర్నౌట్ రాదు. కారణం ఏంటంటే మైగ్రెంట్స్ ఎక్కువగా తిరుపతిలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడా ఓటు ఉంటుంది, వాళ్ళ పక్క నియోజకవర్గాల్లో కూడా ఓటు ఉంటుంది. సో ఎలక్షన్ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ సొంత నియోజకవర్గాలకి, వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి అక్కడ ఓట్లు వేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడు కూడా ఇక్కడ 60కి మించి టర్నౌట్ రాలేదు. ఇక కాస్ట్ ఈక్వేషన్స్ విషయానికి వస్తే మేజర్ చంక్ బలిజలది. బలిజలు 38,000 నుంచి 40,000 వరకు ఉంటారు. ఆ తర్వాతి స్థానం రెడ్లది. 28,000 రెడ్ల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలో ఒక 25,000, యాదవులు ఒక 20,000, 15,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కానీ ఫలితాన్ని నిర్దేశించేది మాత్రం బలిజా ఓటర్లు అండ్ బీసీ కమ్యూనిటీ. బీసీ ఒక 60% కంటే ఎక్కువ బీసీ ఓట్లు ఉన్నాయి. అందుకనే పొత్తులో భాగంగా ఇక్కడ కూటమిలో జనసేనకి టికెట్ ఇచ్చింది కూటమి. రండి జనం మధ్యకే వెళ్ళి తెలుసుకుందాం జనతా దర్బార్లో. నమస్కారం అండి. ఏంటి వాకింగ్ అయిపోయిందా? ఏంటి ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది? దాని బట్టి దాన్ని జరిగిపోతుంది అంతే అంతే. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్ చేసినాడంటే అభినయే కదా. లాస్ట్ 6 months నుంచి ఇంకా మంచి డెవలప్. ఏ పార్టీ అయినా సరే ప్రజలకు తెలిసిన క్యాండిడేట్ ఉండాలి. ఇక్కడ అభినయ్ కానీ కరుణాకర్ రెడ్డి కానీ మంచి ఎస్టాబ్లిష్డ్ వెల్ నోన్. ఓకే. ఇప్పుడు వచ్చే పర్సన్ ఎవరికి తెలియదు, మాకే తెలియదు. ఓకే. వీఆర్ ఎడ్యుకేటెడ్ అయినా మాకే తెలియదు. ఇప్పుడు అభినయ్ లాస్ట్ 1 year నుంచి అభినయ్ గ్రోత్ చూస్తున్నాం. మొత్తం తిరుపతి బాగా డెవలప్ చేశాడు. ఓకే. మళ్ళీ వాళ్ళు ఇండివిజువల్ మాకు తెలియదు, మా కంటికి కనపడేది అది. ఓకే. తిరుపతిలో గత 20 సంవత్సరాలుగా లేని డెవలప్మెంట్ ఈ 2-3 సంవత్సరాల్లోనే అయింది. జరిగిందంటారు? 1 yearలో ఖచ్చితంగా డెవలప్మెంట్. అసలు రోడ్లు చూసారంటే ఏ రోడ్డు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా పోతా ఉన్నాయి ఇప్పుడు వెహికల్స్. ఎవరు కూడా లేకపోతే ఒక పద్మావతి కళ్యాణ మండపం పోవాలంటే మ్యారేజ్ టైంలో ఎంత ఇబ్బందులు పడేవాళ్ళంటే అంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా పోయినా అక్కడికి పోగలుగుతున్నాం. బాగుందంటారు? బ్రహ్మాండంగా ఉంది రోడ్లు. ఇంకా కూడా ఇదే మాదిరి డెవలప్మెంట్ చేస్తే తిరుపతి బెటర్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ మాత్రం అవుతుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ. చాయ్ దుకాణం ఉంది, చాయ్ దుకాణంకి వెళ్ళి అడుగుదాం రండి. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడే లోకలేనా? అవునన్నా, తిరుపతి అన్న. తిరుపతి? అవునన్నా. డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న? ఈరోజు తిరుపతిలో అన్న, తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమే కాదన్న, తిరుపతి ఒక అభివృద్ధి కేంద్రంగా ఉందన్న. అంటే మీరు నాతో పాటు వస్తే అంటే నేను మిమ్మల్ని తిరుపతిలో దాదాపు 20-25 రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్స్ అభివృద్ధి చేశారన్న. మీది ఇక్కడైనా లోకలేనా? తిరుపతి. ఓకే. ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? అంటే మేము ఏ పార్టీకి అతీతులం కాదు. మా మట్టుకు తిరుపతిలో అయితే రోడ్లు బాగా అభినయ్ గారు బాగా బ్రహ్మాండంగా చేశారు. 15 నుంచి 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు. మేము స్థానికంగా రెడ్డి భవన్ దగ్గర ఉంటాము. మాకు రెడ్డి భవన్ ఎదురుగానే ఒక 80 అడుగుల రోడ్డు, దాని కనెక్టివిటీతో 100 అడుగుల రోడ్డు. మేము రేణిగుంటకి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల్లో వెళ్ళే పరిస్థితి. అదేవిధంగా గెస్ట్ లైన్ పక్కన కూడా ఒక రోడ్ వేశారు. అక్కడి నుంచి ఆ రేణిగుంటకి వెళ్ళి రేణిగుంట నుంచి మళ్ళీ హీరో షోరూమ్ పక్క నుంచి కనెక్టివిటీ తీసుకున్నామంటే తిరుచానూరు కూడా ఒక 8 నుంచి 10 నిమిషాలు చేరుకునేటువంటి. ఓకే. సో ఏతావత జనం అభిప్రాయం ఏంటంటే రోడ్స్ ఆర్ సూపర్, మాకు అభినయ్ అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇక్కడ లోకలేనా? లోకలే. ఇక్కడే ఓటు హక్కు ఉందా? ఇక్కడే ఓటు హక్కు ఉంది. బెంగళూరులో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మరి ఎలక్షన్ అప్పుడు వస్తారా? ఖచ్చితంగా రావాలి. మా ఊరి కోసం అన్నా మేము రావాలి కదా. మీ ఊరి కోసం అన్నా రావాలి. మాకు సరైన నాయకుడు కావాలంటే మేము వచ్చి ఓటేస్తేనే కదా. ఎవరు సరైన నాయకుడు? మాకైతే ఖచ్చితంగా అభినయ్ అనిపిస్తుంది. గత లాస్ట్ 3 yearsలో చాలా చేశాడు.
ఇప్పుడు కనెక్టివిటీ రోడ్స్ అని పెద్ద పెద్ద అందరూ రోడ్లు రోడ్స్ గురించే మాట్లాడుతున్నారు. ఓన్లీ రోడ్సే డిసైడ్ చేస్తాయా? అదొక్కటే కాదండి, ఇప్పుడు చాలా చేశారు. కాదు, డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజీలు కూడా లాస్ట్ టైం మీకు వరదల్లో కూడా 3-4 ఏళ్ల క్రితం ఉన్న వరదల్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన వరదల సిచ్యువేషన్ వేరు. ఎక్కడ నీళ్ళు స్టాగ్నేట్ అవ్వలే. అదే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను రోడ్లన్నీ వేసి ఇదంతా కారణం ఐటీ హబ్గా చేయాలనే ఇదని చెప్తున్నాడు. బెంగళూరు నుంచి తిరుపతి వచ్చేస్తారు ఆనందంగా. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అయ్యా. ఈ ఊరేనా? ఈ ఊరే. ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడ. నీకు ఆటో డబ్బులు పడ్డాయా? అంటే బాడుగ బండి సార్, మా ఓనర్కి పడింది. ఓహో, నీది బాడుగు బండా? మీ ఓనర్కి పడతాయి, నీకు రాదైతే? మాకు రాదు సార్, ఓనర్కి వచ్చేసి. ఓకే, మరి దాని గురించి ఏమనుకుంటావు? నీకు కూడా నడుపుతున్న వాళ్ళకి పడాలని చెప్పి ఏమైనా అనుకుంటావా? నడుపుతున్న వాళ్ళకు ఎలా చేస్తారు సార్, ఓనర్ పేరు పైన ఉంటుంది కదా. ఏదో కొద్దిగా మాకు సాయం చేస్తే మంచిదే. ఎట్లా, ఏ రకంగా చేయాలి మరి నీకు? ఏ రకంగా అంటే ఇంకా సబ్సిడీ కింద ఏదైనా బండిది ఇచ్చేది, బండి కొనుక్కోవడానికి సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా చేస్తే మంచిది. మరో సెంటర్కి వెళ్దాం పదండి.